హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ ముందుకు వస్తాననైతే నేను అనుకోలేదు. రావాల్సొచ్చింది. ఎందుకు అంటే, ఈ జనరేషన్‌లో మైండ్ గేమ్ ఆడేవాళ్ళు చాలామందున్నారండి. ఎలా అంటారా? కొంచెం వీక్‌గా ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారు. ఈ కాలంలో అందరికీ పరేషాన్లుంటాయండి. బాధలు లేని వాళ్ళు ఎవరండి? హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంటి సమస్యలు గానివ్వండి, పిల్లలతోటి కానివ్వండి, చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి. సమస్యలు లేవు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అదే ఆసరాగా చేసుకొని కొంతమంది పైసా సంపాదిస్తున్నారు. ఎలా అని మీరు అనుకుంటున్నారా? ఏంటండి బాబు! యూట్యూబ్‌లో చూడట్లేదా? బయట చూడట్లేదా? కొంచెం తెలివి ఉంటే చాలు. మన మైండ్ తోటి ఆడుకుంటున్నారు వాళ్ళు. నాకు అమ్మవారు కనిపించింది. నాకు ఆ దేవుడొచ్చాడు. మీకు నయమైపోతది మా దగ్గరికొస్తే అన్న వరకు మనం ఏం చేస్తున్నాము? మన గురించి మనం ఆలోచించుకోకుండా ఎవరన్నా ఒకరు ఏమన్నా చెప్పిరంట, అక్కడ పోంగానే నయమైపోతుందా? ఇక్కడ పోతే పరేషాన్లన్నీ పోతాయా? అనేసి పోతున్నారు. పైసలు పెడుతున్నారు. వాళ్ళకి మంచి ఇన్‌కమ్ వస్తుంది. తగ్గే వాళ్ళకి తగ్గుతది. తగ్గినోళ్ళు ఏమనుకుంటారు? అబ్బా! నాకు అక్కడ పోయినందుకే తగ్గిపోయింది. మహిమ గల్లది అనేసి ఎవరన్నా ఒకరు చెప్పిరనుకో, ఇగ 10 మంది ఉరుకుతారు. 10 మందితో పాటు 100 మంది ఉరుకుతురు. నయం గాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ పోతే నయం అవ్వలేదు, అక్కడ పోతే నయం అవ్వలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు కూడా మైండ్ ఉంది గదా! దాన్ని ఉపయోగించుకోవాలి గదా! ఏ సమస్యనైనా మనం చేయగలము అని మన మైండ్‌ని మనము కంట్రోల్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతాయండి. నిజం చెప్తున్నా నేను. ప్రతి ఇంట్లో సమస్యలుంటాయి. అవే ఆసరాగా చేసుకొని కొంతమంది పైసా సంపాదిస్తున్నారు. అదే మైండ్ గేమ్. మేము కూడా మా ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. లేవని నేను అనట్లేదు. దాన్ని కూడా మేము మస్తుగా ఒక్కోసారి మెంటల్ టెన్షన్ తోటి కూడా బాధపడ్డ రోజులున్నాయి. కానీ దానికి మందు ఏంటో తెలుసా? మనది మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా అని మీరు అంటుండొచ్చేమో. ఇప్పుడు కొంతమంది సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోతారు. బాగోలేదు జర తిక్క తిక్క చేస్తుందని. వాళ్ళు మందులేమన్నా ఇస్తారా? ఇవ్వరు. మాటలతోటి మోటివేట్ చేస్తారు. అవునా? అదే తెలివి మనకు గూడా ఉంది గదా! అదే మాటలు మన మైండ్‌లో మనము రిపీట్ చేసుకోవాలి. నాకేమీ కాలేదు. నేను మంచిగున్నా. నేను ఆ పని చేయగలను. ఎన్ని కష్టాలొచ్చినా నేను నిలబడగలను అని మనం అనుకుంటే నిల్చోగలమండి. చేయగలము. మన మైండ్ గూడా ఉంది. వాళ్ళకి గూడా మైండ్ ఉంది. కొంచెం తెలివి ఎక్కువ ఉండి పైసా సంపాదిస్తున్నారు. మనమేందంటే మనం ఉపయోగించకుండా మన మైండ్‌కి పని చెప్పకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఓ గొర్రెల్లాగా వెళ్తా ఉన్నాం. అది కాదండి. దేనికైనా పరిష్కారం అనేది మనలోనే ఉంటుంది. మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ఎంత పరేషానొచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా. కష్టాలొచ్చినాయి గదా! అంటే ఎవరన్నా వచ్చి మనకు పైసలిస్తారా? ఇవ్వరు గదా! మన పని మనం జేసుకోవాలి. మన కష్టం మనకి, మన ప్రాబ్లమ్స్ మనకి మనమే గదా సాల్వ్ చేసుకుంటున్నాం. అవన్నీ మనమే సాల్వ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏదో నమ్మేసి గుడ్డిగా బోయి, ఆడిన్ని పైసలు పెట్టి, గుడ్డిగా బోయి ఈడిన్ని పైసలు పెట్టి, అరే! నేను ఇట్లా మోసపోయినా, నేను ఆ దేవుడిని నమ్మితే అట్లా మోసపోయినా, నేను అక్కడ పెట్టాను, ఈ గుడికి బోయాను. అది కాదండి. మీరు గుడికి పోండి. ఆ దేవుడిని దర్శనం జేసుకోండి. మైండ్ అనేది మనలో ఉంది. మంచి ఫ్రెష్ మైండ్ తోటి మనము ఏమీ కాదు, ఆ దేవుడున్నాడు మనల్ని కాపాడుతాడని మనం అనుకుంటే మనలోనే ఉంటాడాయన. ఏ ప్రాబ్లమ్స్ అయినా, ఏదైనా మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చండి. చూస్తున్నాం గదా! నిజంగా మీడియాలో అయితే అమ్మమ్మమ్మమ్మ! ఏడ చిన్ ఆమెకి అదో సిగమొచ్చింది. ఆమె దేవుడొచ్చేసాడు.
పట్టుకోగానే నయమైపోతుంది, ఇక్కడ పోతే ఇక్కడ నయమైపోతుంది. అది కాదండి. మీరు ఫేక్ ఏందో నిజమేందో తెలుసుకోండి. అమ్మవారు ఓ అంటే ఊకనే ఉరికిరాదు. ఆ దేవుళ్ళు అనేవాళ్ళు ఊకనే ఉరికిరారు. ఎంత భక్తితో ఆమెను కొలిస్తే గాని వాళ్ళకి దర్శనం ఇయ్యడం చాలా కష్టం. ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీదకి అమ్మవారు వెళ్ళిపోతుందా? ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచించే శక్తి ఉంది కదా! మనం ఆలోచించుకోవాలి కదా! భక్తితో సంవత్సరాలు దేవుణ్ణి దర్శనం కోసము వాళ్ళు తిండి తినక, నీళ్లు తాగక తపస్సు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకే దర్శనం ఇయ్యండి. ఊకనే ఎవరు పడితే వాళ్ళకి దర్శనం ఇస్తారా దేవుళ్ళు? ఆలోచించండి. పైసా తీసుకుందే వాళ్ళు ఊకనే న్యాయం చేస్తున్నారా? లేదు కదా! ఇది ఒక పెద్ద బిజినెస్ అండి. ఆలోచించండి ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు దేనికైనా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఎంత సమస్యలొచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం గట్టిగా ఉన్నామనుకోండి, ఏమీ కాదు. అన్నీ సాల్వ్ అయిపోతాయి. సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. మనమే చేసుకోగలము. ఏ సమస్యనైనా మనము క్లియర్ చేసుకోగలం. ఆ గట్టి పట్టుదల మనలో ఉందనుకోండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి సమస్యలనేది. మనకే ఒక్కళ్ళకే కాదు. కాకుంటే కొంతమంది బయట పెట్టుకుంటారు, కొంతమంది బయట పెట్టుకోలేరు. అందరూ అలానే అనుకుంటారు, మాకే ఉన్నాయి సమస్యలు, వేరే వాళ్ళకి ఎవరికి లేదు అని అనుకుంటారు. కానీ ఇంటింటికి సమస్యలు ఉండనే ఉంటాయి. అదే ఆసరాగా చేసుకొని కొంతమంది పైసలు సంపాదిస్తున్నారు. అది ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడ పడితే అక్కడ పోయి ఎట్లా పడితే అట్లా పైసా పెట్టకండి. ఏ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో పరిశానులు ఉంటాయి, ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఫేస్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్స్ పెట్టాలని అనుకునే వాళ్ళు పెట్టండి. జై శ్రీరామ్.